నరసరావుపేట చరిత్రలోనే ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా ఏర్పాటు, 100 పడకల హాస్పిటల్, సంక్షేమం, పరిశ్రమలు ఇలా ఎన్నో అభివృద్ధి చెందాయన్నారు. జగన్ అమలు చేసిన పథకాలతోనే నరసరావుపేటలో హ్యాట్రిక్ కొడతామంటున్న వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ప్రచారం ఏ విధంగా కొనసాగుతూ ఉంది? హ్యాట్రిక్ తీసుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. చూస్తున్నారు, ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బస్కాపురం గ్రామం, ఈ గ్రామం అంతా కూడా ఎస్సీ కాలనీ వాస్తవ్యులు వీళ్ళందరూ మొట్టమొదటి నుంచి కూడా ఈ గ్రామం అటు కాంగ్రెస్ పార్టీకి కానీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ కంచుకోట. ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా మద్దతు తెలిపే కార్యక్రమం. ఈరోజు నరసరావుపేటలో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజల నుంచి స్పందన బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందజేశారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి చేర్చారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ఆయనకు ఓటేద్దామా, ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేసుకుందామని సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, ప్రధానంగా మీరు మొదటిసారి గెలిచినప్పుడు ప్రతిపక్షంలో, రెండోసారి అధికార పక్షం. సో ఈ అధికార పక్షంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే నరసరావుపేట అంటే గతంలో కోడేల మార్కు ఉండేది, ఆ మార్కు చెరని ఎటువంటి అభివృద్ధి చేశారు? ఖచ్చితంగా ఈరోజు నరసరావుపేటని పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్ చేశాం. మొట్టమొదట 65 సంవత్సరాల నుంచి హెడ్ క్వార్టర్స్ కావాలని కలని ఈరోజు నిజం చేసిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నరసరావుపేటని ఈరోజు జిల్లా కేంద్రంగా చేయటం, అనేక ఎస్పీ గారి ఆఫీస్ కానీ, కలెక్టర్లు కానీ, పలు జిల్లా ఆఫీసులన్నీ కూడా నరసరావుపేట రావటం, పాలనా పరంగా సౌలభ్యంగా ఈరోజు ప్రజలకి బ్రహ్మాండంగా అందుబాటులో తీసుకున్నాం. అట్లానే జేఎన్టీయూ కాలేజ్ దాదాపు 150 కోట్ల రూపాయలతో మా హాయంలో నిర్మించి జేఎన్టీయూ క్యాంపస్ అంతా కూడా గతంలో ప్రైవేట్ కాలేజీలో నడుస్తుంటే ఇప్పుడు ప్రభుత్వ క్యాంపస్కి 87 ఎకరాల క్యాంపస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అట్లానే ఈరోజు మరి లింగంగుంట భూములకి శాశ్వత పరిష్కారం, దాదాపు 75 సంవత్సరాల నుంచి కలలు కన్నా 1900 ఎకరాలకి ఈరోజు జగనన్న ప్రభుత్వం వాటన్నిటిని కూడా పుష్పగిరి పీఠం ద్వారా రైతులకి అమ్మే కార్యక్రమం చేశాం. ఈరోజు రైతులకి అందించే కార్యక్రమం చేశాం. సో దీనివల్ల శాశ్వత పరిష్కారం లభించింది. అట్లానే ప్రభుత్వ హాస్పిటల్ 200 పడకల హాస్పిటల్ 57 కోట్లు పెట్టి మరో 200 పడకల డిస్టిక్ హాస్పిటల్గా ప్రమోట్ చేసి ఈరోజు 400 పడకల హాస్పిటల్ సిద్ధం చేసే కార్యక్రమం చేశాం. మున్సిపాలిటీలో శివారు ప్రాంతాలన్నీ కూడా కలిపి ఈరోజు మొత్తం అన్నీ కలిపి ఈరోజు మున్సిపాలిటీలో విలీనం చేయటం వల్ల పలు ప్రాంతాలకి మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కల్లా ఆటోనగర్ ఏర్పాటు చేయించాం. 20 ఎకరాలు స్థలం కేటాయించి ఆటోనగర్ ఏర్పాటుకు సిద్ధం చేసాం. కేంద్రీయ విద్యాలయం, వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇవన్నీ కూడా మా హాయంలో అభివృద్ధి చేసాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఇది కొనసాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలి. నరసరావుపేటని ఒక కార్పొరేషన్ చేయాలని చెప్పి, ట్రాఫిక్ సమస్య లేకుండా ఈరోజు రోడ్లు వైడనింగ్ చేయాలని, అట్లనే మాకు ఇంకొక మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, 400 పడకల హాస్పిటల్తో మెడికల్ కాలేజ్ తీసుకురావాలని, ఈ విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాలి. వైఎస్ఆర్ స్మృతివనం నిర్మాణం చేసే కార్యక్రమం కానీ ఈరోజు ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మా నియోజకవర్గంలో దాదాపు 2647 కోట్ల రూపాయలతో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి 2 కార్యక్రమాలు కూడా చేయడం. సార్, ఫైనల్గా ఇటీవల జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ నడిబొడ్డున జరిగిన దాడిని ఏ రకంగా తీసుకోవాలి? ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకి స్థానం లేదు, ఎప్పుడు కూడా స్థానం లేదు. ఇది కావాలని చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈరోజు చంద్రబాబు నాయుడుకి కావాలని చేపించాడు. చంద్రబాబు నాయుడు గతంలో కూడా వంగవీటి రంగా నడి రోడ్లు హత్య చేయడం కానీ, అమిత్ షా మీద రాళ్ల దాడి కానీ, అట్లానే కోడికత్తి కేసు కానీ, ఇలాంటన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు ముద్దాయి. కుట్రలు, కుతంత్రాలకు మారుపేరు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. ఈరోజు మామని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈరోజు ఇతరుల మీద దాడి చేయడంటే ఎవరో నమ్మరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే గతంలో ఎప్పుడూ లేని రీతిలో నరసరావుపేటని అన్ని రంగాలకు, అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. రానున్న రోజుల్లో మరికొంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుడతాం. ఖచ్చితంగా నరసరావుపేట అసెంబ్లీలో హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పి కూడా గోపిరెడ్డి